గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మేధావులు, రైతు సంఘాలు అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిని తీసుకొచ్చిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూభారతి పైలట్ మండలమైన రేగొండ మండలంలోని రేగొండ, బాగిత్తిపేట గ్రామాలలో తహసీల్దార్లు శ్వేత, సత్యనారాయణల ఆధ్వర్యంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూధార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తులను పరిశీలించి వచ్చే నెల జూన్ 2న పట్టా పాసు పుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, ఎంఆర్ఓలు శ్వేత, సత్యనారాయణ స్వామి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మండలాన్ని ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ఈ మండలంలో మొదటిగా రైతుల భూములు పట్టాలు కాని వారు దరఖాస్తు ఇచ్చి ఖరీదు పెట్టి కొనుక్కున్న భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, అదేవిధంగా లావణి భూములు కానీ, ఆ భూములన్నీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి పట్టాలు కాకుండా రైతు భరోసా కానీ, చనిపోతే రైతు బీమా కానీ, అదేవిధంగా బ్యాంకులో పోతే క్రాప్ లోన్ ఇవ్వడం కానీ, అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ కాక దున్నుకునేటువంటి రైతుకు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈరోజు తహసీల్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన ఉపయోగం లేకుండా రైతులైతే చాలా ఇబ్బందులు పడి గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులను దోషులుగా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము ధరణిని రద్దు చేసి రైతులు దున్నుకునేటువంటి భూమికి వెసులుబాటు కల్పించే విధంగా పట్టాలు ఇచ్చి, హక్కులు కల్పించి ఈరోజు భూభారతిని తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం తెలిపి ఈ రాష్ట్రంలో 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని దాని తర్వాత జిల్లాకు ఒకటి మనము 31 జిల్లాలలో 31 మండలాలను తీసుకొని అందులో మన రేగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది.